ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లో పోటీ ఎవరెవరి మధ్య జరుగుతున్నదో ఒక్కసారి ఆలోచించండి. 10 ఏళ్ల నిజం కేసీఆర్ పాలన, 10 ఏళ్ల నిజం కేసీఆర్ పాలన, 10 ఏళ్ల విషం బీజేపీ పాలన, 150 రోజుల అబద్దం రేవంత్ రెడ్డి పాలన. ఈ మూడిటి మధ్యలోనే పోటీ జరుగుతా ఉన్నది. 10 ఏళ్ల విషం బీజేపీ పాలన అనేది నేను ఉత్తగానే అంటలేను. ఇవాళ 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన తర్వాత ఎవరైనా ఒక నాయకుడు, నరేంద్ర మోడీ లాంటి నాయకుడు మళ్లీ ఓట్లకు వస్తే ఏం చెప్పాలి? నేను ఫలానా కాలేజ్ ఇచ్చినా, ఫలానా స్కూల్ పెట్టినా, ఫలానా దవాఖాన కట్టినా కాబట్టి నాకు ఓటేయండి అని అడగాలి. ఫలానా జాతీయ రహదారి ఇచ్చినా, మీ హుజురాబాద్ కు ఈ మంచి పని చేసినా, రైతులకు ఇచ్చేసినా, దళితులకు ఇచ్చేసినా, గిరిజనులకు ఇచ్చేసినా, బీసీలకు ఇచ్చేసినా అని చెప్పాలి. కానీ ఒక్క పని, ఒక్కటంటే ఒక్క పని కూడా ఇవాళ ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయలే. 10 ఏళ్ల కిందట నరేంద్ర మోడీ గారు అన్నాడు, భారతదేశానికి ప్రధానమంత్రి నేనైతే నేను మీకు ఇంటింటికి 15 లక్షల రూపాయలు ఇస్తా, నల్లధనం వెనుకకు తెస్తా అన్నాడు. జరగలేదు. ధరలను కంట్రోల్ చేస్తా, ధరలను తగ్గిస్తా అన్నాడు. జరగలేదు. రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు. జరగలేదు. బుల్లెట్ రైళ్లు తెస్తా భారతదేశానికి అన్నాడు. జరగలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు పిల్లలకు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. జరగలేదు. ఇలా 10 ఏళ్లలో ఏం చేసినవయ్యా నరేంద్ర మోడీ, నీకెందుకు ఓటేయాలి, నీకు నీ ఎంపీల కంటే చెప్పేందుకు సమాధానం లేదు. రైతులకు సమాధానం లేదు, పిల్లలకు చెప్తేందుకు సమాధానం లేదు, మహిళలకు చెప్తేందుకు సమాధానం లేదు. ఒకటే ఒకటి పట్టుకున్నారు వాళ్ళు. ఏమంటారు? మేం గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి. గుడి కట్టినాం, రామునికి ఓటు గుద్దుండ్రి. నేను అడుగుతున్నా, మరి గుడి కట్టుడు ఒకటే కారణమైతే కేసీఆర్ కట్టలేదా యాదగిరి గుట్టలో బ్రహ్మాండమైన గుడి? ఒక్కసారి ఆలోచించండి. 4 ఏళ్ల కిందటనే యాదగిరి గుట్టలో అద్భుతంగా 1000 ఏళ్లు నిలబడే విధంగా కేసీఆర్ గారు గుడి కట్టిండు. గుడి మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కట్టిండు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి నెర్రెలు వారిన మన నేలలకు నీళ్లు తెచ్చిండు. మన రైతులకు రైతు బంధు ఇచ్చిండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు. బ్రహ్మాండంగా ఎవరు చావకుండా చూసుకున్నాడు. మా హుజురాబాద్ లో, జమ్మికుంటలో, కమలాపూర్ లో ఉండే నేతన్నలు ఆలోచన చేయాల. చేనేత మీద పన్ను వేసిన, జీఎస్టీ 5% విధించిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు చేసిండు, పవర్లూమ్ బోర్డు రద్దు చేసిండు. ఏ ఒక్క పని రైతుల కోసం గాని నేతన్నల కోసం గాని చేయలే. కానీ ఇలా సిగ్గు లేకుండా మళ్లీ వచ్చి గుడి కట్టినాం, ఓట్లేయండి. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే, ఇవాళ ఎట్లుందో మీరు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక నరకుడు కాదు, ఎటు నోరు ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు. 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఎవరికైనా వచ్చినా అదే 500 బోనస్ వచ్చిందా? 2 లక్షల రుణమాఫీ అయిందా? తులం బంగారం వచ్చిందా? రంజాన్ తోఫా మిలాకే ఆప్కో? రంజాన్ తోఫా లేదు, బతుకమ్మ కానుక లేదు, క్రిస్మస్ కానుక లేదు, ఏది లేదు. ఏమిట్లకేది లేదు. ఎన్నెన్ని మాటలు చెప్పిండు. కోడళ్లుంటే, మా ఆడపిల్లలుంటే నెలకు 2500 ఇస్తాడు. వచ్చిందా అమ్మ 2500? వచ్చిందా? ముసలోళ్ళకి 4000 అన్నాడు. వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు. వచ్చినాయా? స్కూటీలు రాలే గాని కాంగ్రెస్ వల్ల లూటీ చాలు అయింది. హైదరాబాద్ ను యూటీ చేస్తామనే ఆలోచన కూడా చాలా అయింది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, పార్లమెంట్ లో ఎందుకుండాలి గులాబీ జెండా, ఎందుకుండాలి కొట్లాటోడంటే గల్లవట్టి అడుగుతూనే పనులైతాయి. అడుగందే అమ్మ కూడా బువ్వ పెట్టది అంటారు. మరి కేంద్రంలో ఉన్నదేమో సవతి తల్లి. ఆ సవతి తల్లిని చక్కగా చేయాలంటే వినోదన్న లాంటి మొనగాడు ఉండాలి.